అందరికీ నమస్కారం. మన ఘనపవరం గ్రామానికి దగ్గరలో అగ్రహార గోపవరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు అందుకుంటున్న విషయం మీకు ఎవరికైనా తెలుసా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అగ్రహార గోపవరంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్ప రూపంలో దర్శనమిస్తున్నారు. అటు నుంచి అగ్రహార గోపవరం ప్రజలందరూ కూడా స్వామిని సేవిస్తూ తరిస్తారు. అగ్రహార గోపవరంలో పాములు ఎక్కువ తిరగడం వల్ల నాగుల చవితికి వచ్చి ఆ చుట్టుపక్కల జనాలందరూ కూడా పాలు పోసేవారట. ఈ ఆలయం 2006వ సంవత్సరంలో స్థాపించారండి. కుంకట్ల రాధాకృష్ణ గారు అయితే ఈ ఆలయాన్ని స్థాపించారు. ఇదే ప్రదేశంలో నాగసర్పాలు ఎక్కువ సంచరించడం వలన గుడి కట్టాలనే ఆలోచనతో సంకల్పంతో ఒక సిద్ధాంతి గారిని తీసుకొచ్చి ఆ ప్రదేశాన్ని చూపించారట. అప్పట్లో ఇదే ప్రదేశంలో ఒక గేదెల పాక ఉండేదటండి. అక్కడ తాటాకులు కప్పి ఉండగా ఆ తాటాకులు తీసి చూసేసరికి ఒక సర్పం కనిపించి దర్శనమిచ్చిందట. తర్వాత అయితే విగ్రహ ప్రతిష్ఠ చేసి ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి. నాకు తెలిసి అక్కడ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్ప రూపంలో దర్శనమిచ్చారంట. చాలా సార్లు అయితే అక్కడ ఉన్న ప్రజలందరికీ కనిపించారట. ప్రతి సంవత్సరం కూడా నాగుల చవితి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరిపిస్తారండి. నమ్మిన వారికి కొలిచే కొంగు బంగారంగా విరాజిల్లుతూ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడైతే దర్శనమిస్తారండి. మీరు కూడా ఈ టెంపుల్ని ఒక్కసారైనా విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.